Pandey gang. Biju Pandey, Papa Pandey. Both are brothers. Cold-blooded criminals. పాండే గ్యాంగ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఒక మారుమూల పట్టణంలో మెకానిక్ పనులు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నట్టు కనిపిస్తారు. కానీ డబ్బు కోసం కాంట్రాక్ట్ కిల్లింగ్స్, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు ఇలా ఎన్నో బ్రూటల్ క్రైమ్స్ చేస్తూ అమాయకుల్ని చంపుతుంటారు. నాయక్ గ్యాంగ్, బెల్లు నాయక్, ఛోటా నాయక్ ఈ రెండు గ్యాంగ్స్ మధ్య కొన్నేళ్లుగా గ్యాంగ్ వార్ జరుగుతోంది. ఒక క్రైమ్ ఎగ్జిక్యూషన్కి హైదరాబాద్ వచ్చిన పాప పాండేని నాయక్ గ్యాంగ్ స్కెచ్ వేసి పోలీసులకి పట్టించారు. వాళ్ళ అన్నని రిలీజ్ చేయించుకోవడానికి బీజు పాండే ఆకిల గారిని కిడ్నాప్ చేశాడు. ఆ సెంట్రల్ జైలర్ని పిలిపించండి. జార్జ్ యాంటోనీ George Anthony, sir! Most sincere and honest officer of Cherlapalli jail. Located 150 kilometers from airport, 30 kilometers from... ఆపని గూగుల్ మ్యాప్ స్ట్రైట్గా ఒకటే పాయింట్. గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చి ఇమ్మీడియట్గా సెంట్రల్ జైల్లో ఉన్న ఒక క్రిమినల్ని అన్అఫీషియల్గా రిలీజ్ చేయమని సీఎంని నెత్తి మీద కూర్చున్నాడు. ఏం చేస్తావు? నెత్తి మీదున్న సీఎంని ఇలా పట్టుకొని కిందకు వంచి, హాయ్ సీఎం సార్, you put a press meet, give an official note, and I put a press meet, then he will come out. ऐसा unofficial नहीं चलता. పనికిరాడు. సరే, ఆ జైలర్ ఫ్యామిలీని కిడ్నాప్ చేయించినాం. అప్పుడు నాకు పెళ్లి గెల్లి భార్య పిల్లలు ఎవరు లేరు. मेरे पास सिर्फ माँ है, वो भी ऊपर है. అరగంటలో నిన్ను సస్పెండ్ చేసి పావు గంటలో ఇంకో జైలర్ దింపుతా. అప్పుడు సింపుల్, మీ పని అయిపోతుంది సార్. వెరీ గుడ్. బట్ ఐఎమ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్. సస్పెండ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా. కంపు అవుతుందయ్యా. అది అతని హానెస్టీ. అర్థమైందిగా మీకు? మీరు టెస్ట్ పాస్ అయ్యారు. క్లాప్స్. అర్ధరాత్రిలో ఆఫీసర్స్ ఆనెస్టీ చెక్ చేస్తున్నారంటే వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ సీఎం. దేశం ఈ వైపు తిరిగి చేస్తుంది సార్. జార్జ్ యాంటనీ సైనింగ్ ఆఫ్ సార్. ఆ జైలర్ గారు ఒప్పుకొని చావడంలే. తెల్లారితే ఆకళ్ళ గారిని ప్రెస్ ముందు, పబ్లిక్ ముందు పెట్టాలి. నాకు కాళ్ళు చేతులు ఆడతలే. ఇప్పుడు ఏం చేయాలి? సార్, ఐ హ్యావ్ అ ప్లాన్. ఆకిల గారి లాగే ఉండే ఒక మనిషిని మనం ఫైండ్ అవుట్ చేస్తే, ఐ మీన్ లుక్ లైక్, అట్లీస్ట్ ఈ 1 వీక్ మనం మేనేజ్ చేయొచ్చు సార్. మేక్ సెన్స్. నేను ఊదరా బాయ్, నేను ఊదా. నా పైసలు నా మంది నేను తాగినా ఈయన గొట్టెల్లో నేనెందుకు ఊదాలా? నాకు సీఎం సార్ కావాలా. సీఎం సారు, నిన్ను నాకు కళ్ళతో చూడాలి సార్. సార్ నీకు ఓటేసిన సార్, నేను తాగిన సారు. అయినా నేను స్ట్రిప్ ఉంటే సారు, స్ట్రిప్ ఉంటే సార్. డీజీపీ సార్, ముందు అర్జెంటుగా ఆటో డ్రైవర్ని మన కంట్రోల్లోకి తీసుకోండి. ఎస్ సార్. ఇప్పటికే ఆకళ్ళ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయింది. నౌ ద రియల్ ఛాలెంజ్. మూడో కంటికి తెలియకుండా 3 రోజుల్లో అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఈ బీజుగాడిని వేసేసి ఆకళ్ళ గారిని తెచ్చే దమ్మున్నాడు, మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు సార్. బ్రెయిన్ ఎక్కడ వాడాలో, గన్ ఎక్కడ వాడాలో అతనికి తెలిసినంత బ్యాలెన్సింగ్ ఇంకెవరికి తెలియదు సార్. హీస్ కూల్ బట్ కోల్డ్ బ్లడెడ్. హీస్ బ్రిలియంట్ బట్ బ్రూటల్. వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు. డిపార్ట్మెంట్లో అతనికి ఇంకో పేరుంది సార్, యమధర్మరాజు. అది నేను రాజుతో చేస్తున్న ఫస్ట్ ఆపరేషన్. కర్ణాటక రౌడీ అశోక్ శెట్టిని 4 రోజుల్లో లేపేస్తానని డిపార్ట్మెంట్తో ఛాలెంజ్ చేసి కనపడకుండా పోయాడు. 30వ రోజు కర్ణాటక బోర్డర్లో మంగమ్మ బిర్యానీ హోటల్ అడ్రస్ చెప్పి, యామి రాజు, ఓ 4 రోజుల్లో ఈ 30 తారీఖు పొద్దున్న 7:30కి ఆ అశోక్ శెట్టిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో లేపేస్తానన్నా. టైం ఎంత అయింది? 7:25. 5 నిమిషాల్లో వేసేస్తాను. ఎక్కడో కర్ణాటకలో ఉన్న అశోక్ శెట్టి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఓ 5 నిమిషాల్లో ఈ హోటల్కి వచ్చి నీ ఎదురు కూర్చుంటాడు. మరి
రాజు? ఏ క్రిమినల్ అయినా పట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఆ క్రిమినల్ బలం ఏంటో కాదు, వాడి బలహీనత ఏంటో తెలుసుకోవాలి. 2 క్యామఫ్లాజ్, మన మనిషి వాడి గ్యాంగ్లో చేరిపోయి వాళ్ళల్లో ఒకటిగా ఉండిపోతాడు. 3 ప్లాంటేషన్, ఆ గ్యాంగ్లో ఉన్న మన మనిషి వాడి బ్రెయిన్లో మనకు కావాల్సిన ప్లేస్ని ప్లాంట్ చేస్తాడు. ఏదన్నా ఆంధ్ర మంగమ్మ బిర్యానీ తిన్నా అన్న ఎగ్దమ్ అదుర్సన్న. అరే చాలా ఫేమస్ అయిందన్న. మంగమ్మ బిర్యానీ తినకపోతే చచ్చిపోవడమటన్నా. నా మాట విన్నా, అంత బాగుంటుంది. ఫుడ్ వీక్నెస్ ఉన్నాడు, పలావ్ కోసం పాకిస్తాన్ అయినా వెళ్తాడు. నేను గన్ను కంటే ఎక్కువ బ్రెయిన్ వాడతాను ఐజీ గారు. ఆ తర్వాత అతనితో 5-6 ఏళ్ళు ట్రావెల్ చేశాను సార్. సుమారుగా 100-150 ఎన్కౌంటర్లు చేసి ఉంటాడు. సూపర్. మనకి ఎటువంటి వాడు కావాలో కరెక్ట్గా ఆడే దొరికిండు. దించండి అన్ని వెంటనే దించండి. ఆడు దిగడు సార్, ఎందుకంటే ఆయన మనమే దింపేశాం. ఎన్కౌంటర్లకి ఆర్డర్స్ ఇచ్చిన మీకేమో పబ్లిక్లో క్రెడిట్లు చప్పట్లు, అవి చేసిన మాకేమో కోర్టులో కేసులు సస్పెన్షన్. బాగుంది సార్, గుడ్ బై. సో అతను రాడు, మనం పిలిస్తే అస్సలు రాడు. ఉన్న ఆనెస్ట్ ఆఫీసర్స్ అందరినీ మనమే గంటేస్తాం. అవసరానికి ఒక్కడు దొరకడు. ఇప్పుడు ఆ వైడి రాజు ఎవరు పిలిస్తే వస్తాడు? నేను పిలిస్తే వస్తాడు సార్. కానీ నువ్వు పిలిస్తే ఎలా? నేను పిలిస్తే వస్తాడు సార్. హీజ్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నేను ఆవేశంలో బ్రేకప్ అన్నావు. ప్రేమంటే విడిపోవటం కాదు, ఎదురు చూడటం. నీకోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తాను. నా లైఫ్లోకి ఇంకో ఆడది రాదు. ఆకిల గారిని సేవ్ చేయలేకపోయాను, నా తప్పు కూడా ఉంది. ఇప్పుడు ఆ వైడి రాజు ఎక్కడున్నాడు ఎవరికి తెలీదు. కానీ వి ట్రేస్ హిమ్ అండ్ వి క్యాచ్ హిమ్. ఇంకో ఆడది తన లైఫ్లోకి రాదన్నాడు. ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.